పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన రక్షకుడు, మన గొప్ప దేవుని నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మరణపు ముళ్ళు విరిచిన ఆ రక్షకుడు, మరణమును గెలిచిన దేవుడు ఈ నూతన పునరుద్ధాన దినమును మన బ్రతుకుల్లోనికి అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనందరం ఉండడానికి, మనసారా ఆయన్ని స్తుతించడానికి, అందరం కలిసి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ఈ పునరుద్ధాన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ రక్షకుడు ఈ పునరుద్ధాన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోను నివాసులారా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఎందుకంటే నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను. ఇది యెహోవా వాక్కు. మన దేవుడిచ్చిన మాట, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట, ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, అది యెహోవా మాట. ఆ దేవుడు ఈ పునరుద్ధాన దినమున నీతో మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉండి పాటలు పాడండి. చాలామంది రకరకాల పరిస్థితుల్లో పాటలు పాడతారు. కొంతమంది దుఃఖంతో పాడతారు, కొంతమంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ పాడతారు, కొంతమంది అదో రకంగా పాడతారు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, సంతోషంగా పాటలు పాడండి. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనందరం సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పౌలు గారు అంటారు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంలో పాటలు పాడుతుండాలి. ఎదురుగుండా శత్రువు ఉన్నా సరే, ఎదురుగుండా అపాయం ఉన్నా సరే, ఎదురుగుండా భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ దేవుని యొక్క ఆశ మనందరం సంతోషంగా ఉండాలి, రక్షణ ఆనందం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. యేసయ్య మనల్ని రక్షించినప్పుడు ఆయన ఇచ్చే ఆనందం ఈ లోకంలో ఏది మనకు ఇవ్వలేదు. ఆ దేవుడు చెప్తున్నాడు, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. ఎందుకు దుఃఖపడుతున్నారు? దుఃఖపడవలసిన పని లేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నిట్టూర్పుల్లో ఉన్నావేమో, నిస్సత్తువులో ఉన్నాలేమో, లే, దేవుడు వచ్చి మన మధ్యన నివసిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ పునరుద్ధాన దినములో దేవుని సన్నిధికి వెళదాం. ఆ పునరుద్ధాన దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతారైనా. ఆ సమాధానకర్తయ్యకు దేవుడు మనలో ఉంటే మనకు సమాధానమే. ఆ సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనలో ఉంటే మనకు సంతోషమే. ఆ నిత్య జీవ ప్రదాత మనలో ఉంటే మన నిత్య జీవానికి చేరుతాం. ఆయన నీతో నివసిస్తానంటున్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, అపవాదిని నువ్వు చేర్చుకున్నా, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీలో నివసిస్తానని కృపా సమృద్ధి కలిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ పునరుద్ధాన దినంలో దేవుని సన్నిధికి వెళదాం, దేవుడిని ఆరాధిద్దాం. ఆ దేవుడు మనలో నివసించునుగాక. ఆ దేవుడుంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆ దేవుడుంటే సంతోషంతో, ఆనందంతో కేకలు, గంతులు వేద్దాం. దుఃఖం సహితం యేసు నామమున సంతోషంగా మార్చబడునుగాక. నీ కన్నీరు తొడవబడునుగాక. ఈ దినమున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయానికి వెళదాం, దేవుని స్తుతిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. సియోను వాసులారా, సంతోషంగా పాటలు పాడండి. ఆయన వచ్చి నీ మధ్యన నివసించునుగాక. దేవుడి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు మీతో నివసించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.